మొదటిగా ఈ 8వ దిన ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా నడిపిస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన్ని ఒక మనిషిని ఎలా డివైడ్ చేయాలి, మనిషిలో ఏం జరుగుతుందో, శరీరము అలాగే మనస్సు అలాగే ఆత్మ గురించి చాలా విషయాలు దేవుడు బోధిస్తూ వచ్చారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఆత్మీయ జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తూ వచ్చారు. సో దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆత్మీయ జ్ఞానేంద్రియములు. సో ఈరోజు అవి బాగా పనిచేస్తే ఒక విశ్వాసిగా మనము సక్సెస్ఫుల్గా ఈ లోకంలో మనం జీవించవచ్చు. సో అవి కనుక పని చేయకపోతే ఎప్పటికీ కూడా మనము సక్సెస్ అవ్వలేం ఆత్మీయంగా. సో కాబట్టి మనము ఆత్మీయ జ్ఞానేంద్రియములు తెరవబడి దేవుని సన్నిధిలో ఆత్మలో బలముగా నడవాలి అని కోరుకుంటూ మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అంశం నిమిత్తమే నిన్నటి దినాన్ని మనం చూసాం. ఎఫెసీ పత్రిక నుంచి మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి అని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. రైట్, 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమెన్. ఇక్కడ పౌల్ గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అక్కడ చాలా బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన చాలా విషయాలు మర్మాలు చెప్పాలనే ఆశ ఉంది, కానీ ఇది వీళ్ళకి అర్థం కావట్లేదంట. ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉంది. దేవుడు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నాము, పాలు తాగే స్థితిలోనే ఉన్నాము. కొంచెం బలమైన ఆహారం పెడితే పుట్టిన బిడ్డకి బిర్యానీ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అరగదు అది. సో దానివల్ల మోషన్స్ అయితే వామిటింగ్స్ అవుతాయి, ఎందుకంటే డైజెస్ట్ చేసుకోలేదు, ఆ సిస్టమ్ ఇంకా అంతా ఇంప్రూవ్ అవ్వదు. అలాగే దేవుని వాక్యంలో మర్మయుక్తంగా ఉన్న ఎంతో జ్ఞానం ఉంది, అది బోధించాలని అనుకున్నప్పటికీ మీకు అది అర్థం కావట్లేదు అని చెప్తూ మొదటి మూల పాఠములను మరలా ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను అంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా మూల పాఠాలు, బేస్, పునాది. సో ఈ పునాది గురించిన వాక్య భాగం మరలా దేవుడు మనకి బోధించవలసి వస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నాం. అయితే పసిపిల్లల్లా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ పౌల్ గారు అంటే శిశువులకు అనుభవ జ్ఞానము ఉండదు. అయితే 14వ వచనానికి వచ్చేసరికి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. అలాంటి వారికి బలమైన ఆహారము తగును అని చెప్తున్నారు. సో వయస్సుకు వచ్చిన వారు, అనుభవ జ్ఞానము కలిగిన వాళ్ళు, ఏది మేలు ఏది కీడు వివేచించే వారికి, జ్ఞానేంద్రియములు తెరవబడిన వారికి బలమైన ఆహారము తగుతుంది అని చెప్తున్నారు. ఈరోజు నిజంగా బలమైన ఆహారాన్ని భుజించడానికి మనం కూర్చున్నామని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. సో ఇంకా పసిపిల్లల్లా ఆలోచించొద్దు. దయచేసి అనుభవ జ్ఞానం కలిగి వయసుకు వచ్చిన వారి వలె మనం ఆలోచిద్దాం. అలాంటి ఆహారాన్ని మనం భుజించి డైజెస్ట్ చేసుకుందాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు జ్ఞానేంద్రియములు, ఆత్మీయ జ్ఞానేంద్రియములు కలిగిన వారముగా బలమైన ఆహారాన్ని మనం భుజించేవారిగా ఉండాలి అని పౌల్ గారు కోరుకుంటా ఉన్నారు. నిన్నటి దినాన్ని మనం చూసాం. శరీరము ఎలా పనిచేస్తుంది అంటే జ్ఞానేంద్రియాల ద్వారానే పనిచేస్తుంది, ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. అది చూడడం ద్వారా, కళ్ళు చూడడం ద్వారా, ముక్కు వాసన చూడడం ద్వారా, నోరు రుచి చూడడం ద్వారా, చెవులు వినడం ద్వారా, ఈ శరీరము స్పర్శించడం ద్వారా ఈ యొక్క బాడీ అంతా పనిచేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఈ లోకముతో కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. సో అది శరీరానుసారముగా మనము చూస్తే, అదే రీతిగా ఆత్మీయంగా మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆత్మలోకములో మనము సంచరించాలి. ఆత్మీయంగా మనము ఎదిగి వయసుకు వచ్చిన వారిగా బిహేవ్ చేయాలి. ఏది మేలో ఏది కీడో వివేచించాలి. అనుభవ జ్ఞానము కలిగి జీవించాలి అంటే ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడాలి. ఆమేన్. ఇప్పుడు శారీరక జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయో అదే రీతిగా ఆత్మీయ జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. సో ఇది మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోయే అంశం. ఇప్పుడు ఆత్మీయ జ్ఞానేంద్రియాలు అంటే శరీరానుసారంగా మన కళ్ళు చూడడానికి ఎలా అయితే ఉపయోగిస్తామో, ఈ లోకంలో జరుగుతున్నదంతా మన కళ్ళు చూడడం ద్వారా మన మనస్సుకి అర్థమవుతూ ఉంటుంది. మన మైండ్లో మనకి అండర్స్టాండింగ్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కలర్ని చూసినప్పుడు ఇది వైట్ అని ఎట్లా చెప్తున్నాం? కళ్ళు చూడడం ద్వారా ఇది వైట్ కలర్ అని మైండ్కి అర్థమవుతుంది. ఒకవేళ కళ్ళు మూసుకుంటే అక్కడ 2 క్లాతులు పెట్టి ఏం కలర్ అని అడిగితే మనకు తెలియదు. కళ్ళు చూడకపోతే దాన్ని మన మైండ్ గ్రహించలేదు. సో ఖచ్చితంగా చూచిన దాన్ని బట్టి మన మనస్సు అర్థం చేసుకుంటుంది. అలాగే ఆత్మీయ కన్నులు కూడా ఉన్నాయి. శారీరక కన్నులు ఎలా అయితే ఉన్నాయో ఈ లోకాన్ని చూసి అర్థం చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆత్మీయ కన్నులు కూడా ఉన్నాయి. సో ఈ ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు ఆత్మీయ ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు ఆత్మలో మనం ఎలా చూడాలి అన్నది అర్థమవుద్ది అన్నమాట. ఈరోజు వయసుకు వచ్చిన వారుగా మన ఆత్మీయ కన్నులు యేసు నామంలో తెరవబడును గాక. ఆమేన్. దీని కొరకు మనకు అర్థమవడం కోసం 2వ రాజుల గ్రంథము, ఇది మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. అయితే మరొక్కసారి మనము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం లేదా 15 నుంచి చదువుతున్నాను. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి 17వ వచనం, యెహోవా వీడు చూచునట్లు దయచేసి విని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా
యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఆమెన్. సో ఎలీషా పనివాడికి మొదటిగా శారీరక నేత్రములతో చూసినప్పుడు ఏం కనిపించింది, తర్వాత ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆత్మీయ నేత్రములు తెరిచినప్పుడు ఏం కనిపించిందో చాలా క్లియర్గా రాసి ఉన్న వచనం ఇది. మొదటిగా శారీరక కన్నులతో చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించిందంట, బయటికి రాగానే గుర్రాలు, రథాలు, గొప్ప సైన్యము ఆ పట్టణాన్ని చుట్టుకొని ఉండుట కనిపించింది. శత్రువు యొక్క సైన్యం కనిపిస్తూ ఉంది. సో ఈ అంటే ఫిజికల్ సెన్సెస్తో శారీరక కన్నులతో చూసి ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది, భయం వచ్చింది. సో ఏం చేయాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా ఏలినవాడా మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సో పర్వతము చుట్టూ వాళ్ళు సర్కిల్గా ఫామ్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ అవడానికి వీలు లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలీషా మాత్రం చాలా నెమ్మదిగా ఉన్నాడు, చాలా దృఢంగా ఉన్నాడు. ఆయన ఉండడమే కాదు, ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఆయన చెప్తున్న మాట 16వ వచనంలో, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అంటే అప్పటికే ఎలీషా యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. ఆయన చూస్తున్నాడు ఆత్మలో, ఆత్మీయ కన్నులతో ఆయన చూస్తున్నప్పుడు ఆయనకు ఆల్రెడీ కనిపిస్తుంది దేవుని యొక్క సైన్యం. అగ్ని రథాలు కనిపిస్తున్నాయి, గుర్రాలు కనిపిస్తున్నాయి. ఈ కింద ఉన్న సైన్యం కన్నా పైన ఉన్న సైన్యం చాలా గొప్పది అని ఆయనకు అర్థమవుతూ ఉంది. కానీ ఈ పనివాడికి అర్థం కావట్లా, ఈ పనివాడికి కనిపించట్లా. అప్పుడు ఆయన ప్రార్థన చేశారంట. ఏమని, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడిని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఇప్పుడు ఆయనకు శారీరక కన్నులు లేక ప్రార్థన చేశారు, ఉన్నాయి. కానీ శరీరంలో చూస్తున్నప్పుడు ఆత్మీయంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా చూడాలని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన వెంటనే కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఎలీషా పనివాడు చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుందంట, పర్వతము అగ్ని రథముల చేత గుర్రముల చేత నిండియుండుట చూసెను. హల్లెలూయా. శత్రు సైన్యము కంటే ఇంకా బలమైన సైన్యము ద్వారా వీరు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అన్న విషయాన్ని పనివాడు చూడగలిగాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ వాక్యం భాగాన్ని బట్టి శారీరక కన్నులు ఉన్నాయి, ఆత్మీయ కన్నులు కూడా ఉన్నాయి. ఇది ఎవరికి ఈ ఆత్మీయ కన్నులు తెరవబడతాయంటే, ఎలీషా ఆయన గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. సో ఆయన కన్నులే తెరవబడినాయా అంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడు పనివారి కన్నులు కూడా దేవుడు తెరిచారు. ఆమేన్. సో ఇది పాత నిబంధనలో మనకున్న రిఫరెన్స్. అయితే మరి నూతన నిబంధనకు వచ్చేసరికి ఆత్మలో చూడడం అన్న దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా ఆయన ఫిజికల్ సెన్సెస్తో కాకుండా ఆత్మీయ కన్నులతో చూడడం మనము చాలా చోట్ల గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనకున్న సమయ హద్దుబాట్లను బట్టి ఒక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయానికి వస్తే ఆయన సమరయ అనే పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఆ సమరయ గ్రామంలో ఊరి చివర కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చిందంట. సో ఆయన ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నారు, ఆమె పరిస్థితి ఏంటి, ఆమె దేనికోసం వెతుకుతుంది, ఆ టైంలో ఎందుకు వచ్చింది, ఆయన అన్నీ చూస్తున్నాడు. చూస్తూ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టి దాహానికి ఇమ్మని అడిగినప్పుడు
అయ్యా నువ్వు యూదుడు కదా, నా దగ్గర దాహం అడుగుతున్నావేంటి అని సమరయ స్త్రీ మాట్లాడుతూ ఆ కాన్వర్జేషన్ అంతా మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా ఆమెతో, నీ యొక్క భర్తను తీసుకునిరా అన్నప్పుడు ఆమె చెప్తుంది నాకు భర్త లేడు అని. అప్పుడు ప్రభు ఏం చెప్తారు, నీకు 5 భర్తలు ఉన్నారు, సరే ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అని మాట్లాడుతూ, అంటే ఆయన ఏం చూస్తున్నారు, ఆమె హృదయ స్థితి చూస్తున్నారు. ఆమె ప్రేమ అనుభవించాలి, నా కోసం ఎవరైనా నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి అని వెతుకుతూ ఉంది. కానీ ఆమెకి ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు, నిజమైన ప్రేమ దొరకలేదు. తద్వారా ఆమె చాలా విసిగిపోయిన పరిస్థితుల్లో ఉంది, ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఉంది. ఆమెలో నా డిజైర్, ఆ కోరిక తీరలేదు. సో ఆమె చాలా స్ట్రగుల్ అవుతుంది. నిజముగా ఆమె యొక్క నీడ్ ఏంటో, ఆమె యొక్క అవసరత ఏంటో కనుగొని యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాక ఆమె నిజమైన మెస్సేయాని చూసింది ఆయనలో. ఆమె ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆమె కూడా ప్రభుని గుర్తెరిగింది. హల్లెలూయా. సో గుర్తెరిగినప్పుడు, ఆమె నేత్రాలు తెరవబడినప్పుడు నిశ్చయముగా ఆమె రక్షణ పొందింది. ఆమెన్. ఈరోజు మనందరి నేత్రాలు కూడా తెరవబడ్డాయి కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఒప్పుకున్నాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వారు ప్రభువుని అంగీకరించలేకపోతా ఉన్నారు. సమరయ స్త్రీ ఎలా అయితే ప్రభువుని మెస్సయ్యగా గుర్తించగలిగిందో, చూడగలిగిందో, అదే స్థితిలో మనము కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభువుని గుర్తించగలిగాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, మరియా పెందల కాడే లేచి ఇంకా చీకటి ఉండగా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని సమాధిలో పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభు బాడీని చూడాలని ఆవిడ వెళ్తే, అక్కడ బాడీ కనిపించక ఆమె బోరుమని ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటిలో ప్రభు వచ్చి మాట్లాడుతుంటే ఆమె గుర్తుపట్టలేదు. కానీ అమ్మా అని, మరియా అని పిలిచినప్పుడు వెంటనే ఆమె గుర్తుపట్టిందంట, ఆ స్వరాన్ని గుర్తుపట్టిందంట. హల్లెలూయా. వెంటనే ఆమె కన్నులు తెరవబడ్డాయి, అక్కడ ప్రభువుని చూడగలిగింది. సో ఈరోజు నువ్వు నేను ఆత్మీయ నేత్రాలతో చూస్తే ప్రభు మనకి కనిపిస్తారు. ఆమేన్. ఇంకా ప్రభువుని గుర్తించిన తర్వాత మన డైలీ రెగ్యులర్ లైఫ్లో మనం ఆత్మీయ కన్నులు తెరిచి చూడడం మొదలు పెట్టాలి. చూడడం మొదలు పెడితే మన జీవితంలో ఒక గొప్ప సక్సెస్ని మనం చూడగలుగుతాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇప్పుడు ఎలా చూస్తున్నారు వీళ్ళు? ప్రతిరోజు వెళ్తున్నారు, కానీ ఆ రోజు ఒక స్పెషల్గా ఆ వ్యక్తి భిక్షం అడిగినప్పుడు వీళ్ళు తేరి చూచారంట. అంటే ఆత్మీయ నేత్రములు తెరిచి చూశారన్నమాట. చూసినప్పుడు ఆ వ్యక్తిలో స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉంది అని వాళ్ళు గుర్తించారు. గుర్తించి వెంటనే ఆయనతో మాట్లాడుతూ, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడనే యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పినప్పుడు వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగానే వాని పాదములు చిలమండలు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. సో ఈ మిరకల్ జరగడానికి రీజన్ ఏంటంటే, పేతురు యోహాన్లు ఆయన తట్టు, ఆ భిక్షగాడి తట్టు తేరి చూచారంట. ఇప్పుడు ఆత్మ కన్నులు తెరవబడి చూస్తూ ఉన్నారు వాళ్ళు.
ఈ వ్యక్తికి విశ్వాసం ఉంది, ఈ వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి ఆయన విశ్వాసంతో చూస్తున్నాడు అని వారు గుర్తించారు. కాబట్టి వారు అక్కడ అద్భుతం చేయగలిగారు. ఆమేన్. సో విశ్వాసంతో చూడగలిగారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా చోట్ల మనం చూస్తాం, పరిసయ్యులు శాస్త్రులు వారి లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రభు చూసినప్పుడు క్లియర్గా వారి హృదయ స్థితి ఏంటో ఆయనకి కనబడతా ఉంటుంది. సో చాలా చోట్ల చూస్తాం. అంటే ఇదంతటి నుంచి నేను మీతో చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మనము బయటికి చూసేది కాదు, ఆత్మీయ కన్నులు తెరవబడి వీరు ఏంటి అని చూసినప్పుడు, ఒక పరిస్థితిని ఆత్మీయ నేత్రాలు తెరవబడి చూసినప్పుడు అది క్లియర్గా మనకి అండర్స్టాండ్ అవుద్ది. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇంకొక ఎగ్జాంపుల్ మనకు అర్థమవడం కోసం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ కొర్నేలి కాంటెక్స్ట్ మనకు కనిపిస్తుంది. కొర్నేలి అనే వ్యక్తి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ యూదులకి అసలు ఇష్టం ఉండదు. అది ఘోరమైన పాపం వారి దృష్టిలో. పేతురు ఏం చేస్తారు, అసలు వెళ్ళడానికి ఇష్టపడరు, ఎట్టి పరిస్థితిలో ఇష్టపడరు. సో యూదులు అన్యులతో సాంగత్యం చేయకూడదు, అది పాత నిబంధన ప్రకారం అదొక రూల్ వాళ్ళకి. సో కాబట్టి ఈయన ప్రార్థన చేసుకోవడానికి మిద్దె ఎక్కాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన కన్నులు తెరవబడే ఒక దర్శనం కనిపిస్తూ ఉంది. ఆయనకి ఆత్మీయంగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే దేవుడు మన కన్నులు తెరిచి క్లియర్గా చూపిస్తారు. ఆమేన్. ఒక విజన్ ఉంటుంది, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవుడు చెప్తారు ఈ పని చెయ్యి నువ్వు అని. ఖచ్చితంగా ఆ నేత్రాలు తెరవబడినప్పుడు మనం చూసే కోణం మారుతుంది, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇప్పటి వరకు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అన్యులతో మాట్లాడకూడదు, అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అది లోక పద్ధతి. అది అయితే ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో, ఈయన చూడడం మొదలు పెట్టాడో, అక్కడ అనేక జంతువులు ఆ ఒక దుప్పటిలో దించినట్లుగా మనం చూస్తాం. ప్రభు చెప్తున్నారు వాటిని నువ్వు చంపుకొని తిను అని. అయ్యో ప్రభు, నేను అపవిత్రమైనది ఎప్పుడు తినలేదు కదా అంటారు పేతురు గారు. మరలా చెప్తారు 3 సార్లు ఆ స్వరం వినిపిస్తుంది. ఆయన దిగి రాగానే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, ఇదిగో 3 మనుషులు నీ కోసం వెతుకుతున్నారు, నువ్వు తడువు చేయకుండా వాళ్ళతో కలిసి వెళ్ళు అని. అక్కడ క్లియర్గా ఆయన చూసిన దర్శనము తర్వాత కొర్నేలి ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆయనకి అండర్స్టాండింగ్లోకి వస్తుంది. సో అక్కడ నిలవబడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వారి మీదకి పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడ్డారంట. హల్లెలూయా. సో పేతురు కన్నులు తెరవబడలేదు అనుకోండి, ఆయన అక్కడికి వెళ్ళేవాడే కాదు. ఆత్మీయంగా ఆయన చూసి అండర్స్టాండ్ చేసుకోకపోతే అక్కడ కొర్నేలి ఇంట్లో ఆ కార్యం జరిగేది కాదు. ఈరోజు మన డైలీ రెగ్యులర్ లైఫ్లో కూడా మనం ఒక పరిస్థితిని చూసే కోణము కానీ, మనం వెళ్ళే విధానము కానీ, మనము దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలంటే, సో మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే, ఈ భౌతికపరమైన శరీర నేత్రాలతో కాకుండా పరిస్థితులను ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారో అర్థమైంది. అది మన మనసులో గ్రహింపులోనికి వస్తుంది. తద్వారా దాని ప్రకారంగా మన శరీరం నడుస్తుంది. తద్వారా మనం దేవుని సన్నిధిలో విజయాన్ని చూస్తాం. ఆమేన్. శరీరానుసారంగా చూస్తే పేతురు గారు వెళ్ళడానికి అవకాశమే లేదు. శరీరానుసారంగా చూస్తే ఆ కుంటివాడి స్వస్థత పొందడానికి అవకాశమే లేదు. శరీరానుసారంగా చూస్తే సమరయ స్త్రీ ఒక వ్యభిచారిలాగా కనిపిస్తూ ఉంది. కానీ ఆత్మీయంగా చూస్తే ఆమె యథార్థవంతురాలు, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి అనే ఆరాధనకు ఒక మూల వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభు
ఆమె జీవితంలో విడుదల చేశారు. ఎందుకంటే ఆమె యథార్థంగా వెతుకుతుంది కాబట్టి. ఆత్మలో చూశారు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కుంటివాడు స్వస్థత పొందుకోవడానికి ఆయనకి విశ్వాసం ఉంది అని ఆత్మలో చూడగలిగారు పేతురు. అలాగే కొర్నేలి జీవితంలో దేవుని చిత్తం ఉందని ఆ దర్శనం ద్వారా ఆత్మలో చూడగలిగారు. సో ఈ రీతిగా మనము ఆ ఎలీషా పనివాడి కన్నులు ఎలా అయితే తెరవబడ్డాయో, దేవుని బిడ్డలుగా మన చుట్టూ ఎంత ప్రొటెక్షన్ ఉందో, మనం నడిచినప్పుడు ఎంతగా దేవుని యొక్క భద్రత ఉందో, దేవుని యొక్క పోషణ ఉందో, దేవుని యొక్క నడిపింపు ఉందో, దేవుని సన్నిధి మనల్ని ఆవరించి ఉందో మనము ఆత్మీయ నేత్రములు తెరవబడి చూడగలగాలి. ఆమేన్. అలా చూసినప్పుడు నిశ్చయముగా మనము దేవునికి మహిమకరముగా ఈ లోకంలో ఆత్మ ద్వారా నడిపించబడతాం. ఆమేన్. ఒకవేళ ఆత్మీయ కన్నులు తెరవబడలేదనుకోండి, ఇంక ఎల్లప్పుడూ మనం చూసే ఈ శారీరక కన్నులు చెప్పిన దాన్ని బట్టి మన మనసు ఆలోచిస్తుంది. మన మనసు ఆలోచించిన దాన్ని బట్టే మన శరీరం నడుస్తూ ఉంటుంది. ఆత్మ ద్వారా మనము నడిపించబడలేము. సో ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యముల్లో నువ్వు చూడగలిగితే, నీ జీవితాన్ని వాక్యానుసారంగా చూసి కట్టుకోగలిగితే ఆత్మ ద్వారా మనము నడిపించబడగలుగుతాం. ఆమేన్. ఇది ఆత్మీయ కన్నుల గురించి ఇంతవరకు మనము నేర్చుకుంటూ వచ్చాం. హల్లెలూయా. సో నెక్స్ట్ ఆత్మీయ చెవుల గురించి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఆత్మీయ చెవులు. మనం ఏది వింటున్నామన్నది చాలా 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 ముఖ్యం. ఆత్మీయ చెవులు తెరవబడిన కాక. ఆమేన్. సో ఇక్కడ ఆత్మీయ చెవులు ఎలా తెరవబడ్డాయి, ఎలా విన్నారు అన్న దాని గురించి మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వచనాన్ని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాము. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని మంచం మీద పట్టుకుని ఒక నలుగురు వచ్చారు. యేసువారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. 3వ వచనం, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. ఇది వాళ్ళు బయటికి మాట్లాడలేదు. ఎక్కడ అనుకున్నారంట? వాళ్ళ లోపల అంతరంగంలో అనుకుంటున్నారనమాట. వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. ఏమని? ఈయన దేవదూషణ చేస్తున్నాడు. అంటే దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి అర్హుడు. ఈ మనిషి వచ్చి నేను పాపాలు క్షమిస్తున్నానని చెప్తున్నాడేంటి అంటే ఆయన్ని దేవునిగా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారంటే ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని. వెంటనే 4వ వచనంలో యేసు వారి తలంపులను గ్రహించి. ఇప్పుడు ప్రభు ఎలా విన్నారు? ఆత్మీయ చెవులు తెరవబడి ఉన్నాయి కాబట్టి, ప్రభువు ఆత్మలో నడిపించబడుతున్నారు కాబట్టి ఆయన వారి యొక్క తలంపులను గ్రహించారంట. వాళ్ళ తలంపుల్లో అనుకున్నారు, అంటే ఆలోచనలలో అనుకున్నారు. బయటికి మాట్లాడలేదు వాళ్ళు నోరు తెరిచి. కానీ వాళ్ళ లోపల అంతరంగంలో మనసులో ఇలాంటి తలంపులు వచ్చినాయి అంట. వెంటనే ప్రభు మాట్లాడుతూ, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేక లేచి నడవమని చెప్పుట సులభమా అని మాట్లాడుతూ వచ్చారు. సో ఇక్కడ ఏం పని చేస్తుంది ప్రభువులో అంటే ఆత్మీయ చెవులు పనిచేసినాయి. హల్లెలూయా. ఆత్మీయ చెవులు కనుక నీకు పని చేస్తే నీ ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో ఖచ్చితంగా గ్రహించగలుగుతాం. కొంతమంది ఉంటారు, పైకి చాలా నవ్వుతూ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, కానీ అంతరంగం చాలా భయంకరంగా ఉంటుంది. పైకి నటిస్తూ ఉంటారు. మనకు అర్థమైపోద్ది. ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తికి ఖచ్చితంగా అర్థమైంది వాళ్ళ అంతరంగ స్థితి ఎలా ఉంది, వీళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా లేక నటిస్తున్నారా అన్నది.
పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని వినగలిగితే మనం, ఆయన చెప్తా ఉంటారు, వాడి లోపల నీ గురించి డిఫరెంట్గా ఉంది కానీ పైకి మాత్రం ఇట్లా మాట్లాడుతున్నాడు. సో ఆ చెవులు తెరవబడతాయి, తద్వారా మనం వినగలుగుతాం. వాళ్ళ ఇన్నర్ లోపల ఏముందో వినగలుగుతాం, వాళ్ళు బయటికి ఏం మాట్లాడుతున్నారో కాదు. ఒకవేళ బయటికి నోరు తెరిచి మాట్లాడితేనే మన భౌతిక చెవులకి వినిపిస్తుంది, కానీ ఆత్మీయ చెవులకి వాళ్ళు బయటికి నోరు తెరవకపోయినా వినిపిస్తుంది. హల్లెలూయా. అలాగనే మనం బాగా మనకి సుపరిచితమైన మాట ఇది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాస్తూ దేవుడు చెప్తారు, వినుటకు చెవి గలవాడు వినుగాక. ప్రతి సంఘానికి ఈ మాట రాస్తారు. ఎందుకు రాశారు ఆ మాట? అందరికీ చెవులు లేవా? చదివిన వాళ్ళు అందరికీ అర్థం కాదా అంటే, అందరూ వాక్యం చదువుతారు, అందరూ వాక్యం వింటారు, కానీ ఆత్మ చెప్పుచున్న సంగతులు ఆత్మీయులకే అర్థమవుతాయి, అందరికీ అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకి ఎలా చెప్పారంట? ఉపమాన రీతిగా చెప్తా వచ్చారంట. ఇదేంటి ప్రభువా ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నావంటే, అందరికీ కాదు ఈ మర్మాలు, శిష్యులకు మాత్రమే. వాళ్ళు చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు, నోరుండి మాట్లాడరు. సో వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ అని ప్రభు చెప్తారు. సో వాళ్ళ చెవులు ఉన్నాయి కానీ ఆత్మీయ చెవులు తెరవబడలేదు, కాబట్టి ఈ విషయాలు వారు గ్రహించలేరు అని చెప్తా ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి కూడా ఈ మాట రాయబడింది. ఏమని? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమెన్. చెవి గలవాడు, ఎలాంటి చెవులు గలవాడు? ఆత్మీయ చెవులు గలవాడు. అదే ఈ లోకపరంగా చూస్తే కొంతమంది దురద చెవులు గలవాళ్ళు ఉన్నారు అని రాయబడింది. వాళ్ళు అబద్ధ బోధలు, ఈ లోకపు మాటలు, ఈ లోకపు స్టోరీలు వాళ్ళకి బాగా ఎక్కుతాయి అన్నమాట. వాక్యం ఎక్కదు, వాక్యం డైజెస్ట్ చేసుకోలేరు వాళ్ళు. ఏదైనా పిట్ట కథలు చెప్తే మాత్రం ఓ భలే చెప్పారండి, సూపర్గా చెప్పారంటారనమాట. ఏదైనా కథ స్టోరీలు కావాలి, కల్పన కథల తట్టు తిరిగిపోతున్నారంట జనాలు. కానీ ఆత్మీయ చెవులు తెరవబడినప్పుడే ఆత్మ సంఘములతో చెప్పిన మాట మనం వినగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ చాలా క్లియర్గా పౌలు శీలలు వారు మిషనరీ ట్రిప్కి వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచారంట. అంటే ఆత్మ ద్వారా వాళ్ళు వింటూ వచ్చారు, ఇలా వెళ్ళొద్దు, ఈ మార్గం కరెక్ట్ కాదు, ఈ రూట్లో వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు అని చెప్పి పరిశుద్ధాత్మని యొక్క స్వరానికి అనుగుణంగా వాళ్ళు వింటూ వచ్చారు. పౌలు గారి జీవితం అంతా మనం చూస్తే ఆత్మ ద్వారా నడిపించబడడం అంటే ఏంటో మనకి క్లియర్గా అర్థమైంది. ఒకసారి వాడ బద్దలైపోయింది, ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంక అందరూ చనిపోతారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రాత్రి దేవదూత ఆయన దగ్గరికి వచ్చి దర్శనంలో చెప్తా ఉంటుంది. ఏమని చెప్తుందంటే, ధైర్యంగా ఉండు, నీవు యెరూషలేములో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ ఉన్న వారిలో ఒక్కరి తల వెంట్రుక కూడా నశించదని దేవుని యొక్క దూత ద్వారా ఆయన ఆ రాత్రి దర్శించబడతారు. అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకోవడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఆత్మీయ చెవులు వింటాయో
ఆత్మీయ కన్నులు తెరవబడతాయో వారు ధైర్యముగా ఈ లోకంలో జీవించగలుగుతారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఓడ బద్దలైపోయి చనిపోయే పరిస్థితి, ఆయన కదా 70 మంది చనిపోయే పరిస్థితి, కానీ దేవుడు ఆయనకి బయలుపరిచిన రీతిగా ఆయన చెప్తారు. అపోస్తుల కార్యాలు 23 అధ్యాయం 11వ వచనంలో నేను చదువుతున్నాను. ధైర్యముగా ఉండు, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములోను నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది. అలాగే 27వ అధ్యాయంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు కనిపిస్తుంది. 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవడి వాడినో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఆమెన్. సో ఆయన దర్శనాలు చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, కాబట్టి ఆయన ధైర్యముగా ఉన్నాడు. చుట్టూ ఎంత శత్రువులున్నా, చుట్టూ ప్రాణాపాయకరమైన పరిస్థితులున్నా, దేవుని యొక్క స్వరం విన్నవాళ్ళు, దేవుని యొక్క దర్శనాలు చూస్తూ వచ్చిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఆమెన్. ఇంకా చెప్పాలంటే జరగబోయే సంగతులను కూడా దేవుడు ముందుగా కనపరుస్తారు, బయలుపరుస్తారు. ఇవన్నీ ఆత్మలో మనం యాక్సెస్ అయినప్పుడు, ఆత్మలో మనం చూసినప్పుడు, ఆత్మలో మనం వినడం నేర్చుకున్నప్పుడు ఈ రీతిగా మనము కూడా మన రెగ్యులర్ లైఫ్లో, నిజ జీవితంలో మనము ఆత్మ ద్వారా నడిపించబడగలుగుతాం. ఆమెన్. సో యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతా కూడా మనం చూస్తే ఈ జ్ఞానేంద్రియాలు, ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఎలా వర్కౌట్ అయినాయో మనకి చాలా క్లియర్గా అర్థమవుద్ది. సో ఈరోజు అందరికీ ఆశ ఉంది, ఏమని? ఆత్మ ద్వారా నడిపించబడాలి అని. అయితే ఎప్పుడైతే మనము ఆత్మలో చూడడం మొదలుపెట్టామో, ఆత్మలో వినడం మొదలుపెట్టామో, అప్పుడే మనము ఆత్మ ద్వారా నడిపించబడతాం. ఇంకా ఆత్మలో రుచి చూడాలి, ఆత్మలో వాసన చూడాలి, ఆత్మ స్పర్శను కూడా మనం అనుభవించాలి. సో దాని గురించి రేపటి దినాన్ని నేర్చుకుందాం. టైం అయింది కాబట్టి నేను ఇక్కడ ఆపుతున్నాను. సో ఖచ్చితంగా ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవంలో జిఎల్ఎం కుటుంబం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆమెన్. దేవుడు కోరుకుంటున్నారు కాబట్టే ఈ సంగతులను మనకి బోధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మొదలుకొని నేను కంటి చూపుతో వెళ్తున్నానా, శరీరానుసారంగా ఆలోచిస్తున్నానా, లేక ఆత్మీయ చూపును కలిగిన వ్యక్తిగా ఉన్నానా, ఆత్మీయ చెవులు తెరవబడి దేవుని యొక్క స్వరాన్ని నేను వినగలుగుతున్నానా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఆమెన్. అలా నువ్వు చెక్ చేసుకుంటే వాక్యము చదువుతున్నప్పుడు నువ్వు చూసే కోణం మారుతుంది, నీకు అర్థమవుతుంది దేవుడు నీతో ఏం చెప్తున్నారో. నువ్వు వాక్యం వింటున్నప్పుడు కూడా నీకు క్లియర్గా అర్థమైంది దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు. సో ఆ చెవులు తెరవబడలేదనుకోండి, ఏం అర్థం కాదు, ఇవిడేదో చెప్తుంది అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటి స్థితిలో ఎవ్వరూ ఉండొద్దు. దయచేసి అందరూ ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవంలోనికి రావాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.